మరిగే నీళ్ళలో సగ్గుబియ్యం వేసి చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంటిల్లిపాది అందరికి నచ్చుతుంది. అంత సాఫ్ట్‌గా, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకైతే వెళ్ళిపోయి చూద్దామా మరి? ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక పాత్రలో 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకొని స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇంకా ఈ వాటర్ వచ్చేసి మనకు బాగా బాయిల్ అవ్వాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యాన్ని ఇప్పుడు ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకైతే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఒక బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న ఈ సగ్గుబియ్యం పౌడర్ని అయితే ఈ బౌల్లోకి అయితే వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వనైతే వేసుకోవాలి. అదే సోజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రవ్వనైతే వేసుకోవాలి. సరి సమానంగా తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులోకి మరిగే నీళ్ళు అయితే వేసుకుంటున్నా. ఇంకా ముందుగా ఒక కప్ అయితే వేసుకున్నాను. ఇంకా మొత్తం వచ్చేసి వాటర్ అయితే 2 కప్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం బాగా కలిపేసుకుందాం, ఎక్కడ ఉండలు లేకుండా. కొంచెం మనకి ఏమైనా గట్టిగా అనిపిస్తే మరి కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. మనకి ఆల్రెడీ మరిగిచ్చి పెట్టేసుకున్నాం కదా వాటర్ అయితే, ఇంకా వాటర్నే వేసుకోవాలి. చూడండి మనకి కొంచెం థిక్నెస్ అయితే అనిపిస్తుంది. ఇంకా మరొక కప్ అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను. మనకు వాటర్ అయితే పడుతుంది కాబట్టి ఇంకా ఈ కప్పు కూడా వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం రవ్వ అలాగే ఉప్మా రవ్వని ఇంకా మనం ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. నాకు ఇక్కడ మొత్తం వాటర్ అయితే 3 కప్స్ అయితే పట్టింది నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే. ఇంకా మొత్తం ఇలా బాగా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుంటే మనకు బాగా నానిపోతుంది. ఇంకా ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ. ఇంకా ఇలా పల్లీలు వేగుతుండగా ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రిబ్బలు అయితే వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు అల్లం ఇలా చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకుంటున్నాను. ఇంకా వీటితో పాటు ఇవి కూడా బాగా ఫ్రై అయిపోతాయి మనకు. ఇంకా చూడండి పల్లీలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి పల్లీలను అయితే వేసుకుంటున్నాను. వేయించుకున్న పల్లీలను ఇంకా ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ కారం అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మిర్చి ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు వాటర్ అయితే వేసుకుంటున్నా. ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకోవాలి. ఇంకా ఈ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను. ఆ పోపును కూడా చట్నీలోకి అయితే వేసుకుందాం. ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ 30 ఇడ్లీ చేస్తున్నాను కాబట్టి ప్లేట్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇంకా ఎక్కడ అతుక్కోకుండా ఉండడానికి ఇంకా ఇలా ప్లేట్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాల్సిందే. మనం ఇలా మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకా ఈ ప్లేట్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. కొంచెం పిండి గట్టిగా అయింది చూడండి. మొత్తం ఇంకా వాటర్ మనం వేసుకున్నాం కదా, బాగా పీల్చుకుంది ఈ పిండి అయితే. ఇప్పుడు ఇలా బాగా ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకున్నాం ఒకసారి ఇలా మొత్తం. ఇంకా ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకుంటున్నా. ఇంకా ఇలా సాల్ట్ పెరుగు వేసుకున్నాక మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇంకా చేతితోనే బాగా కలిసిపోతుంది అనేసి నేను ఇక్కడ చేతితోనైతే బాగా కలిపేసుకుంటున్నాను. ఇంకా పిండి అయితే ఇలా బాగా కలిపేసుకున్నాను. పెరుగు సాల్ట్ వేసుకొని మొత్తం ఇలా ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే థిక్నెస్ అయితే ఉండాలి. మనకు లూజ్ ఎక్కువ ఉండకూడదు. ఇంకా ముందుగా ప్లేట్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం కదా. ఇంకా
ఇలా ప్లేట్కి అయితే ఇంక పెట్టేస్తున్నాను. ఇంకా మనకు ఎంత కావాలో అంత పిండిని అయితే వేసుకోవాలి. ఇంకా ఇలా పిండి వేసుకొని ఇలా బాగా సెట్ చేసుకోవాలి. ఇలా బాగా మొత్తం ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా ఇలా అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా ముందుగా కడాయిలో స్టాండ్ అయితే పెట్టేసుకొని వాటర్ వేసుకున్నాను. వాటర్ అయితే మనకు బాగా బాయిల్ అయింది. ఇంకా ఇప్పుడు ఇలా ఫిల్ చేసుకున్న ఈ ప్లేట్ అయితే పెట్టేస్తున్నా. ఇలా నిదానంగా పెట్టేసుకోవాలి. ఇంకా మనకు ఇది స్టీమ్ అవ్వడానికి 10 to 15 minutes టైం అయితే పడుతుంది. ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 minutes అయితే స్టీమ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మరొక పాత్రలో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా వాటర్ కూడా మనకు బాగా బాయిల్ అవుతుంది కదా, ఇలా ఇంకొక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా దీన్ని కూడా ఒక 15 నిమిషాలు అయితే ఇంకా మూత పెట్టేసుకొని స్టీమ్ చేసుకోవాలి. ఇంకా ఎన్ని అయితే అన్ని ఇలానే చేసుకోవాలి. 15 minutes తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే తీసుకోవాలండి. ఇంకా మనకి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. ఇంకా పూర్తిగా చల్లారింది కదా, ఇప్పుడు ఇలా నైఫ్ తోటి ఈజీగా ఇలా అనేసుకోవాలి. సైడ్లకు మనకు ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ విధంగా లూజ్ చేసుకోవాలి. ఇంకా చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా ఇలా మొత్తం ఇలా తీసేసుకోవాలి. చూడండి ఇంకా మనకు రెడీ అయిపోయింది కదా, ఇంకా ప్లేట్లోకి అయితే పెట్టేస్తున్నాను. చాలా ఈజీగా మనకు ఊడొచ్చేస్తుందండి. స్టీమ్ ఒకటే బాగా చేసుకుంటే ఒక 15 నిమిషాలు అయితే టైం అయితే పడుతుంది. చూడండి ఎంత ఈజీగా ఊడొచ్చేస్తుందో, అంత సాఫ్ట్ గా అంత టేస్టీగా అయితే ఉంటాయండి. ఎప్పుడు ఒకే రకం ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు కాకుండా ఇలా వెరైటీగా సగ్గు బియ్యం బొంబాయి రవ్వ వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా స్మూత్ గా ఉంటాయండి. ఇవైతే ఇడ్లీలు అయితే పిల్లల నుంచి పెద్దల వరకు అయితే చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటాయి మనకు. ఇంకా ఇప్పుడు పీసెస్ అయితే కట్ చేస్తున్నాను. ఇలా చూడండి మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ షేప్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా స్క్వేర్ లాగా 4 భాగాలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇందులోకి చట్నీ కూడా చేసుకున్నాం కదా, ఇంకా చట్నీని కూడా సర్వ్ చేస్తున్నా. చూడండి ఎంత బాగా వచ్చినాయో మనకు ఇడ్లీలు అయితే, ఎంత సాఫ్ట్ గా కూడా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా సగ్గు బియ్యంతో ఇడ్లీలు చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా సగ్గు బియ్యంతో తట్టే ఇడ్లీ ట్రై చేయండి. కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇవాళ వ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.